రెండవదిగా జీవజలమును దేవుడు నీకు ఇవ్వటానికి ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. జీవజలము. ఏ జలం ఇది? జీవజలం. మానవుడు రోజుకొచ్చి ఎన్నిసార్లు నీళ్ళు తాగుతాడు? ఆహారం అయితే 3 సార్లు అని చెప్తాం. నీళ్ళు అయితే చెప్తామా 3 సార్లు 4 సార్లు అని? లేదు, చెప్పం. ఎన్నిసార్లు తాగుతామో మనకే తెలీదు. నీళ్లు లేకపోతే మనకు బ్రతుకు లేదు. నీళ్ళు లేకపోతే బ్రతుకు లేదు. ఇప్పుడు గొంతు ఎండిపోయింది అనుకో, నీ ప్రాణం పోయిద్దా పోదా? ఖచ్చితంగా పోతుంది. గొంతు ఎండిపోయిందంటే నీ ప్రాణము పోతుంది. ఎందుకో తెలుసా? గొంతు ఎండిపోయినప్పుడు ఆ గొంతు పిడతగట్టుకుపోయి నువ్వు పీల్చే ఆ గాలి నీ ఊపిరితిత్తులకు అందకుండా చేసేస్తుంది. నువ్వు ముక్కు ద్వారా పీల్చుకున్నా, నోటి ద్వారా పీల్చుకున్నా, ఊపిరితిత్తులోకి వెళ్ళేది అవి ఏమైపోతాయంటే, నీరు లేకపోతే నీ గొంతు ఎండిపోయి నీకు ఆక్సిజన్ అందకుండా మనిషి ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. అందుకనే మనిషి నిత్యమో బ్రతకాలంటే నీరు కావాల్సిందే. ఏం కావాల్సిందే? నీరు కావాల్సిందే. ఆ నీరు లేకపోతే మనిషి బ్రతకటం కష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిత్య జీవమునిచ్చే జీవజలమును నేను మీకు పెడుతున్నాను. ఏ జలము? జీవజలం. ఏ జలం ఇది? జీవజలం. జీవాన్నిచ్చే ఆహారము, జీవాన్నిచ్చే జలము దేవుడు ఆ తొట్టిలో ఉంచాడు. యేసుక్రీస్తు బాలుని రూపంలో ఆ తొట్టిలో పెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆహారమును భుజించిన వారు, ఆయన పెట్టిన ఆహారమును భుజించిన వారు, ఆయన పెట్టిన నీళ్లు తాగిన వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. అందుకనే యేసు ప్రభువు కూడా ముందుగానే చెప్పేశాడు. ఆయన ఏమని? ఆయన ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయములో 37వ వచనములో ఆయన ఏమంటున్నాడో తెలుసా? 7:37 వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలబడి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఎవడైనను దప్పిక కొనిన ఎడల ఎక్కడికి రావాలంట? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు దప్పిక కొనకూడదు. నీ ఆత్మ జీవజలమును తాగేదిగా ఉండాలి. నువ్వు నీరు లేకపోతే ఏ విధంగా బ్రతకలేవో నీ ఆత్మ కూడా అంతే కదా. అవునంటారా కాదంటారా? నీరు లేకపోతే ఈ దేహం ఏ విధంగా చచ్చిపోతాదో నీ ఆత్మ కూడా అంతే కదా. నీ ఆత్మకు ఆహారం ఎంత అవసరమో, నీ శరీరమునకు ఆహారము ఎంత అవసరమో, నీ శరీరముకు నీరు ఎంత అవసరమో, నీ ఆత్మకు కూడా నీరు అంతే అవసరము కదా. నీ ఆత్మకు ఆహారము, నీ ఆత్మకు ఆ పానీయము అందించవలసిన అవసరం ఉంది. అది ఎక్కడ దొరుకుతుందంటే యేసు క్రీస్తు దగ్గరే దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, పండుగ రోజున నిలబడి చివరి రోజున ప్రజలందరికీ బహిరంగంగా ప్రకటన చేస్తున్నాడు, మీలో ఎవరికైనా దప్పిక ఉంటే, మీలో ఎవరికైనా దాహము కావాలంటే నా యొద్దకు రండి, నేను మీకు ఆ జలమునిస్తాను. ఆ జలము పేరే జలము. దేవుడిచ్చే జలము జీవజలము. ఆ జలము నీవు తాగితే దప్పిక కొనవు. ఏం కొనవు? దప్పిక కొనవు. అదే యోహాను 6:35లో మనం చదువుకున్నాం, ఆయన ఇచ్చే నీళ్లు తాగితే దప్పిక కొనము అనే మాట అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. యెషయా గ్రంథములో కూడా 55వ అధ్యాయంలో 1వ వచనములో కూడా భక్తుడైన యెషయా ఏమని చెబుతున్నాడు తెలుసా? దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, ఏమీ ఇవ్వకుండానే మీ దాహమును తీర్చుకొనండి అని చెప్తున్నాడు. దేవుని స్వరము చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు. దప్పిక కొనిన వారిలారా నా దగ్గరకు రండి, మీలో ఎవరికైనా దప్పిక ఉంటే నా యొద్దకు రండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఉచితంగా ఇస్తున్నా, మీరు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంట? దేవుణ్ణి మనం పోషించేవారమా? దేవునికే మనం ఇచ్చేవారమా? కాదు కదా. ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. నీవిచ్చేది దేవునికి ఎంత మాత్రమూ ఎక్కువ కాదు. కాబట్టి ఆయన నీ వెండి బంగారాలను ఆయన కోరుకోవట్లేదు. ఆయన నీ జీవితమును కోరుకుంటున్నాడు. ఆయన నీవు దేవుని దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర నువ్వేమీ ఇవ్వకుండానైనా నువ్వేం చేయాలంటున్నాడు?
ఆహారమును తీసుకోమంటున్నాడు. ఏమి ఇవ్వకుండానే ఆహారము తీసుకో, ఏమి ఇవ్వకుండానే ఈ నీరు తాగు. నీవు జీవము కలిగిన వాడిగా ఉండాలి అన్నదే నా కోరిక. ఆదాము ఏ జీవమైతే పోగొట్టుకున్నాడో ఆ జీవము నీలో ఉండాలన్నదే నా కోరిక. ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో 17వ వచనములో ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దీన దరిద్రులు నీళ్లను వెతుకుచున్నారు, నీళ్ళ దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవుచున్నది అనే మాట చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. దేవుని వాక్యము, ఎవరు వెతుకుతున్నారు నీళ్ళని? ఎవరు వెతుకుతున్నారు నీళ్ళు కొరకు? దీన దరిద్రులు వెతుకుతున్నారు. దీన దరిద్రులు వెతుకుతున్నారు. దీన దరిద్రులు ఆ నీళ్లను వెతుకుతున్నప్పుడు వాళ్ళకి నీళ్ళు దొరికినాయి అంటే దొరకలేదు. వాళ్ళకి నీళ్ళు దొరకలేదు. ఎవరు ఈ దీన దరిద్రులు అంటే మానవ సంతతే. దేవుడిచ్చిన ఐశ్వర్యము పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన ఆరోగ్యమును పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన ఆ ఏదేను తోటను పోగొట్టుకున్నాం. శపించబడిన నేలలో ఆ నేలను దున్నుతూ ఆ పంటను పండిస్తూ దీన దరిద్రులుగా ఉన్న వారు ఎవరయ్యా అంటే నీవు నేనే. ఆత్మీయముగా భౌతికంగా నువ్వు ధనవంతుడు అవి ఉండొచ్చేమో, కానీ ఆత్మీయముగా నువ్వు దరిద్రుడివి. దేవుని మహిమను పోగొట్టుకున్న మనము దరిద్రులము, దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకున్న మనము దరిద్రులము. అయితే ఈ దరిద్రులమైన మనము, దీనులమైన మనము నీళ్ళ కొరకు వెతుకుతుంటే నీళ్ళు ఏడ దొరుకుతాయి? ఏడ పడితే ఆడ దొరుకుతాయా? ఎక్కడికి రావాలి? దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రండి అని దేవుడు చెబుతుంటే మనము దేవుని యొద్దకు రాకుండా, మనము దేవుని సన్నిధికి రాకుండా, మనము దేవుని సంగమునకు రాకుండా లోకంలోను అక్కడ ఇక్కడ నీళ్ళ కొరకు వెతికితే ఈ నీళ్లు దొరకవు, జీవజలము దొరకవు. ఈ జీవజలము దొరికే చోటు ఒక్క చోటు, అది దేవుని సంగము, అది దేవుని ఇల్లు. ఆ ఇంటిలోనికి వస్తే, ఆ దేవుని దగ్గరకు వస్తే ఈ జీవజలము దొరుకుతుంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది బీదలకు సువార్త ప్రకటించటానికి. ఆ బీదలు అటు ఇటు దారి తప్పిపోయి తిరుగుచున్నారు, నీళ్ళ కొరకు వెతుకుచున్నారు, వాళ్ళకి నీరు లేక ఈ నాలుకలు ఎండిపోయినాయి అని ఈ దరిద్రుల దగ్గరికి, ఈ బీద వారి దగ్గరికి పరలోక రాజ్య సువార్తను, దేవుని వాక్యమును తీసుకొని వచ్చి బీదలకు దేవుడు సువార్త ప్రకటించింది. బీదల ఆకలిని తీర్చింది, బీదల దప్పికను తీర్చింది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. నీ ఆత్మీయ జీవితము, మనం ఆత్మీయ జీవితము బీదవారిగా ఉన్నాం. నీ ఆకలిని, నీ దప్పికను తీర్చేది ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం ఆయన తొట్టెలో పరుండ పెట్టబడ్డాడు. నీకు జలముగా, నాకు జలముగా, జీవమునిచ్చే జలముగా, నీకు ఆహారముగా, నాకు ఆహారముగా, నీ ఆకలిని తీర్చే ఆహారముగా ఆ పశువుల తొట్టెలో ఆయన పరుండ పెట్టబడింది. కారణము ఇదే.